నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. విశ్వావసు నామ సంవత్సర ఫిబ్రవరి మాస ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి, అన్ని రంగాల వారికి గ్రహస్థితి, గ్రహాల యొక్క పరిభ్రమణ, రంగాల వారీగా అంటే ప్రతి ఒక్క రంగం వారికి వివరాలతో పాటు అంటే పరిణామాలు, పరిహారాలు, సూచనలతో పాటుగా ఎలా ఉండబోతోంది అనే అంశంతో గ్రహాల స్థితి. సూర్యుడు మకర రాశిలో అంటే జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. తదుపరి కుంభరాశిలోకి ఫిబ్రవరి 13 నుంచి మార్చి 15 వరకు కుంభరాశిలో సంచరిస్తాడు. చంద్రుడు ప్రతి 2.5 రోజులకు తన యొక్క రాశిని మార్చుకుంటూ ఉంటాడు. కాబట్టి అన్ని రాశుల మీద చంద్ర ప్రభావము ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు మీనరాశిలో, మంగళుడు కుంభరాశిలో, బుధుడు మకర రాశిలో, గురుడు మేషరాశిలో, శనీశ్వరుడు కుంభరాశిలో, రాహు మేషరాశిలో, కేతు తులారాశిలో, ఇలా గ్రహాలు తమ తమ యొక్క గ్రహస్థితులను మార్చుకుంటూ ఆయా రాశుల మీద వారి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. ముందుగా సూర్యుడు మకర రాశిలో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 వరకు సంచారం చేస్తాడు. తదుపరి కుంభరాశిలో ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 వరకు తన సంచారాన్ని చేస్తాడు. తర్వాత చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒకసారి తన యొక్క రాశిని మారుతూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహ ఫలితాలు ప్రతి రాశి మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు. తదుపరి శుక్రుడు మీనరాశిలోను, మంగళుడు కుంభరాశిలోను, బుధుడు మకర రాశిలోను, గురుడు మేషరాశిలోను, శనీశ్వరుడు కుంభరాశిలోను, రాహువు మేషరాశిలోను, కేతువు తులారాశిలోను సంచారం చేస్తుంటాడు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి యొక్క గ్రహ ప్రభావము మంగళుడు 4వ స్థానంలో ఉండడం వల్ల ధైర్యము, సంతోషము, ఆర్థిక పరంగా, ఐశ్వర్యపరంగా కూడా చాలా చక్కని ఫలితాలను ఇవ్వబోతున్నాడు. విద్యార్థులకు చూసినట్టయితే కనుక కష్టపడితేనే కానీ వీళ్ళు విజయాన్ని సాధించే అవకాశం కనపట్టలేదు. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో పనిచేసే చదువుకునేవారు, డాక్టర్ చదివేవాళ్ళు, మెడిసిన్ అంటే ఇంజనీరింగు, డాక్టరు, తర్వాత టెక్నాలజీ పరంగా ఏ చదువుకున్న అంటే ఏ కేడర్లో చదువుకున్న వాళ్ళకైనా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమంది క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ కాని పరిస్థితి, విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు గతంలో కనుక ప్రయత్నాలు చేసి ఉంటే రిజెక్ట్ అయ్యే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమందికి మాత్రమే, కొంతమందికి ఆ అవకాశాలు దక్కేది గోచరిస్తోంది. ఆ దిశగా మీరు నిరాశ పడకండి, తగిన ప్రయత్నాలు మళ్ళా పునఃప్రారంభించండి. ఉద్యోగస్తులకు పదోన్నతులు జరిగే అవకాశము, మీ పదవులు పెరగడంతో పాటు ప్యాకేజీ పెరుగుతుంది. మీరు అనుకున్న స్థానానికి బదిలీలు అయ్యే అవకాశం గోచరిస్తోంది. కొంతమంది ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు, భూమి, వస్తువు, వాహనాలు కొనుగోలు చేసుకుంటారు. మీ యొక్క పై యజమానులు మీకు సడన్ సర్ప్రైజ్గా ఏదైనా ఆఫర్ చేసే అవకాశం కనబడుతోంది. యంత్రాల దగ్గర పనిచేసే ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించుకోండి. కొన్ని ఉద్యోగస్తులు అంటే కొన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులు ఉద్యోగాలు మారడం కానీ ఉద్యోగాలు పోవడం కానీ జరిగే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీ మాటను జాగ్రత్తగా అంటే మంచిగా మాట్లాడే అవకాశాన్ని కనుక మీరు అలవాటు చేసుకుంటే మీ ఉద్యోగంలో కాదు మీ యొక్క సహచరులతో కూడా మంచిని పొందే అవకాశం గోచరిస్తోంది. ఆ దిశగా ఉద్యోగస్తులు నడుచుకోండి. వ్యాపారస్తులకు మంచి లాభాలు సాధిస్తారు. దీనితో పాటుగా పెట్టుబడులు పెట్టాలన్నా, విస్తరణ చేసుకోవాలన్నా, లేదా భాగస్వామ్య ఒప్పందంకి ఏర్పాట్లు చేసుకోవాలన్నా, పాత భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవాలన్నా కానీ ఈ మాసంలో ప్రథమార్థాన్ని వదిలేయండి. ద్వితీయార్థంలో కనుక మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా దానివల్ల విశేషమైన లాభాలు గోచరిస్తోంది. ఇది వ్యాపారస్తులకే కాదు, వాణిజ్యపరంగాను, పారిశ్రామిక పరంగాను, తరువాత కాంట్రాక్టుదారులకు కూడా ఇదే వర్తిస్తాయి. కాంట్రాక్టుదారులు కొత్త కాంట్రాక్టుల మీద సంతకాలు చేయాలన్నా,
లేదు అంటే టెండర్లు వేసుకుంటారు కొంతమంది. ఆ టెండర్లు వేయాలన్నా మీ యొక్క జాతక పరిశీలన చేసుకొని ఏ సమయం అనుకూలము అనేది విశ్లేషణ చేసుకుని అప్పుడు మీరు టెండర్లు వేసినట్టయితే కనుక అవి మీకే పలికే అవకాశం గోచరిస్తోంది. కాంట్రాక్టుదారులకు ఇది ప్రత్యేకంగా చెప్పదగిన సూచన. అయితే ఐటీ రంగం వారికి చూసినట్టయితే కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకుంటారు, విజయవంతమవుతాయి. ఎంఎన్సి కంపెనీలోను, ఐటీ రంగంలోను, సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి చాలా విశేషమైన లాభాలు, పదోన్నతులు, మీ మాటకు గౌరవంతో పాటుగా మీ యొక్క ప్యాకేజ్ పెరిగే అవకాశము, క్యాడర్ మారే అవకాశం కనపడుతోంది. మరికొంతమంది ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి విదేశాలు వెళ్ళే అవకాశము, అది కూడా మీ యొక్క కంపెనీ యజమానులే మిమ్మల్ని పంపించే అవకాశము, మీ యొక్క అంటే నడవడికని అనుకోండి, మీ యొక్క పనితనాన్ని గుర్తించి, నైపుణ్యాన్ని, స్కిల్స్ని గుర్తించి మీ పేరును వాళ్ళు రిఫర్ చేస్తారు. తరువాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అంతగా బాలేని పరిస్థితి గోచరిస్తోంది. ప్రథమార్థంలో నిరాశకు గురి అవుతారు, ఒకంత నష్టాలు వచ్చే అవకాశం ఉంది. తరువాత మీ వ్యాపార విస్తరణ జరగకపోగా వెంచర్లు అలాగే అమ్ముడు కాకుండా నష్టాన్ని తెచ్చిపెట్టే దిశ కనపడుతోంది. ఇది మీరు గతంలో చేసిన తప్పిదము ఇప్పుడు అనుభవించే పరిస్థితి గోచరిస్తోంది. ఇప్పుడైనా జాగ్రత్తలు కనుక పాటించుకొని కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని కనుక చేసినట్టయితే ఉత్తర ఇటువంటి పరిస్థితి మళ్ళా పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నవారు అవుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, మార్కెటింగ్ పీపుల్ ఎలా ఉన్నారో స్తబ్దుగా అలాగే ఉండండి తప్ప కొత్తగా ఏదో చేసేద్దాము, ఏదో టార్గెట్లు పెట్టేసుకుందాము అని కనుక చేసినట్టయితే ఉన్న పరిస్థితి కన్నా ఊడిపోయే పరిస్థితే ఎక్కువగా గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోండి. కళారంగంలో ఉన్నవారికి మీ యొక్క ప్రతిభను గుర్తిస్తారు. కాకపోతే పారితోషికంలో మునుపున్నట్టే ఉంటుంది తప్ప కొత్తగా ఏమీ మార్పు అనేది లేదు. నిర్మాతలకు సామాన్యంగానే ఉంటుంది, డైరెక్టర్లకు కూడా సామాన్యమైన పరిస్థితే ఉంది తప్ప గొప్ప స్థితి అయితే ఈ మాసంలో కనిపించట్లేదు. వ్యవసాయదారులకు పంటల దిగుబడిలో పురోగతి కనిపిస్తోంది. మీ పంటలు చాలా చక్కగా పండుతాయి. మార్కెట్లో వాటికి విశేషమైన ధర పలికి మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ప్రతి ఒక్క రైతు సంతోషించేటట్టుగా ఉంది. క్షేత్రవృద్ధి కనబడుతోంది. పశువృద్ధి అంటే పశువులను కూడా మీరు కొనుక్కునే అవకాశము, దానితో పాటు వ్యవసాయ పనిముట్లు కూడా కొనుక్కుంటారు. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు మీరు అనుకున్న సమయానికి అందుబాటులోకి వస్తాయి. రైతులకి ఇది చాలా చక్కని మాసము. మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా ఈ మాసంలో చేసినట్టయితే కనుక విశేషమైన రాబడి, విశేషమైన పంటలు పండే అవకాశం కనపడుతోంది. కాకపోతే ఇక్కడ ఒక సూచన ఏంటంటే మీరు వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పంటలు వెయ్యాలి అనే అంశాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నట్టయితే కనుక మీ పంటకి ఎటువంటి ఢోకా లేదు, మంచి ఆదరణ లభిస్తుంది. తద్వారా గిరాకీ కూడా పెరిగే అవకాశం గోచరిస్తుంది. ప్రత్యేకించి ఆక్వాకల్చర్లో ఉండే వారికి, ఆక్వాకల్చర్కి సంబంధించినటువంటి వ్యాపారం చేసేవారికి జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మీ యొక్క అంటే ఆక్వాకల్చర్లో ఉండే ఏవైతే ఉంటాయో వాటికి నష్టం వాటిల్లే అవకాశం కనబడుతోంది. దాని గురించి పెట్టుబడులు పెట్టడం కానీ లేదా విస్తరణ చేయాలన్నా కానీ ఆక్వాకల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించే వాళ్ళు జాగ్రత్తలు పాటించుకోండి. తదుపరి ఈ రాశిలో ఉండే స్త్రీలకు చూసినట్టయితే విపరీతమైన మంచి అంటే ఆర్థిక పరంగా అనుకోండి, వస్తువాహనాలు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు. కుటుంబంలో మంచి వాతావరణం, అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. అనారోగ్యంగా ఉన్న స్త్రీలు కూడా ఈ మాసంలో ఆరోగ్యంగా ఉండబోతున్నారు. ఎటువంటి అనారోగ్య సూచన అస్సలు కనపట్టలేదు. అది కూడా కొంతమందికి ఎందుకు అంటే మీ యొక్క ఆహారపు అలవాట్లే మీ అనారోగ్యాన్ని పాడు చేస్తాయి. కాబట్టి జాతక పరంగా ఎటువంటి అనారోగ్యాలు లేవు, కానీ మీ యొక్క ఆహారపు అలవాట్ల వల్ల అనారోగ్య సూచన మీకు మీరే తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తలు పాటించుకోండి. గ్రహస్థితి రీత్యా ఎటువంటి అనారోగ్యాలు లేవు. తర్వాత ఈ రాశిలో ఉండే స్త్రీలు ఏ రంగంలో ఉన్నవారికైనా సరే విశేషమైన ఆదరణతో పాటు మీ పేరు ప్రఖ్యాతలు పెరగడంతో పాటు మీ కేడర్ కూడా పెరిగే అవకాశము, తద్వారా ప్యాకేజ్ పెరిగే అవకాశం గోచరిస్తోంది. వివాహం కాని వారికి ఇది చాలా చక్కని అనువైన కాలము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ప్రతి మంగళవార నియమాలు పాటించండి. అంటే మాంసాన్ని స్త్రీలు తీసుకోవద్దు.
తరువాత ఏకభుక్తం చెయ్యండి. రెండో పూట భోజనం చేయకండి. పొద్దున్న పూట తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ముడుపు కట్టుకోవడము, తరువాత అక్కడ ఉన్న స్వామివారికి అభిషేకం కనుక చేసుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పినట్టయితే కనుక సంతానపరంగా ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయన్నమాట. అయితే తర్వాత రాజకీయ రంగంలో ఉన్నవారికి చెప్పదగినది ఏంటంటే, మీరు కీలకమైన బాధ్యతలు తీసుకుంటారు. అంటే కీ రోల్స్ మీరు పోషిస్తారు. ఆ దిశగా మీకు ఆ పదవులు ఇవ్వబడతాయి. చాలా జాగ్రత్తగా నమ్మకంగా ఉన్నట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశము, విశేషమైన పేరు ప్రఖ్యాతలు మీరు తీసుకున్న కొత్త బాధ్యతల వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. మాటను నిలబెట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తర్వాత ఎన్ఆర్ఐలకు మీరు ఉన్న ప్రదేశాలలో, అంటే మీరు ఏ జాబ్ చేస్తున్నారో, ఏ వృత్తిలో ఉన్నారో, మీకు విశేషమైన కీర్తి ప్రతిష్టలతో పాటు ధనాదాయం కలిగే అవకాశము, పదవులు పెరిగే, అంటే మీరు ఉండే క్యాడర్స్ పెరిగే అవకాశము గోచరిస్తోంది. మీ ప్యాకేజ్ కూడా పెరుగుతుంది. మంచి మంచి అవకాశాలు ఎన్ఆర్ఐలకు దక్కబోతున్నాయి. ఈ మాసమంతా ఎన్ఆర్ఐలకు మంచి శుభవార్తలు వినడంతో పాటు అన్నీ మంచి లాభాలే గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉండేవారికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడంతో పాటుగా హనుమంతుడి ఆలయానికి వెళ్ళి అక్కడ 5 అరటిపళ్లను స్వామివారికి నివేదన చేసినట్టయితే కనుక గ్రహదోషాలు అనుకోండి, లేదంటే ప్రయోగ దోషాలు అనుకోండి, మీ వ్యాపారస్తులు కానీ ఈ రాశిలో ఉండే ఏ రంగంలో వారికైనా దిష్టి కామన్ కదా, దిష్టి, నరదృష్టి, గ్రహదోషాలు ఇలాంటివన్నీ ఈ స్వామివారిని అర్చించడం వల్ల పోయే అవకాశం కనపడుతోంది. తర్వాత గోశాలకు ఏదైనా మీ వంతు దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశము. తర్వాత కొంతమందికి నీటిని దానం చేసినట్టయితే కనుక ఈ రాశిలో ఉండేవారు మీ యథాశక్తి 1 లీటర్ నీటిని కానీ, లేదా పేదవారికి మీ చేత్తో మీరు వాటర్ బాటిల్స్ ఇవ్వడం కానీ, ఇలాంటి ప్రయత్నాలు చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలతో పాటు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు.